సార్, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వల్ల భారత్పై ప్రధానంగా ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రెసిడెంట్ ట్రంప్ మొదట్లో ఇది 2-3 వారాల పాటు నడుస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏకంగా సెప్టెంబర్ వరకు యుద్ధం కొనసాగవచ్చు అని అంటున్నారు. సో ఎందుకు సెప్టెంబర్ వరకు ఎందుకు కొనసాగుతుంది అని ట్రంప్ అంచనాకు వచ్చాడో అది ట్రంప్కే తెలియాలి. కానీ ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి, కాంప్లికేట్ చేయాలి. తద్వారా అమెరికా మిత్ర దేశాల్లో పేషెన్స్ పోవాలి అన్నది ఇరాన్ వ్యూహం. ఎందుకంటే ఇరాన్ పైన పూర్తి స్థాయిలో కనుక అమెరికా దాడి చేస్తే ఇరాన్ మిగలడం కష్టం. అందుకే ఇరాన్ వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలపైన అనేక అజర్బైజాన్, తుర్కీ లాంటి దేశాలపై కూడా అటాక్ చేసింది. ఇప్పటికొక 14 దేశాలు యుద్ధంలో భాగమయ్యాయి. అంటే మొదటి నుంచి ఇరాన్పై యుద్ధం వద్దు అంటున్న వారందరూ చెప్పింది ఇదొక రీజనల్ వార్గా మారుతుంది అని. ఎందుకంటే ఇరాన్ మొదటి నుంచి హెచ్చరిస్తూ వచ్చింది, మాపై కనుక అమెరికా దాడి చేస్తే అమెరికా మిలిటరీ బేసెస్ను తమ దేశాల్లో అనుమతించిన అమెరికా మిత్ర దేశాలన్నింటినీ మేము అటాక్ చేస్తాం అని ఇరాన్ మొదటి నుంచి చెప్పింది. సరిగ్గా అదే చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ లాంటి బిజినెస్ హబ్ పైన గల్ఫ్ నేషన్స్ దశాబ్దాలుగా నిర్మించుకున్న ఒక ఇమేజ్ను కాస్త ఇరాన్ అటాక్ చేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో వాళ్ళకి ఎక్కడ ఇల్లు ఉన్నా దుబాయ్లో కూడా ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకంటే దట్ ఈస్ అ ప్లేస్ టాక్స్ ఫ్రీ, ఆడ సేఫ్టీకి గ్యారంటీ, ఏ న్యూసెన్స్ ఉండదు అని అక్కడ ఉండిపోతారు. ఎందుకంటే వరల్డ్స్ రిచెస్ట్ అండ్ మైటియెస్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తో ప్రపంచవ్యాపిత పెట్టుబడులను, ప్రపంచవ్యాపిత టూరిస్టులను దుబాయ్, ఇతర వెస్ట్ ఏషియన్ హబ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళకు పెట్రోల్ మాత్రం తప్ప ఇంకేది లేదు. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకే వారు ఎకానమీని డైవర్సిఫై చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రాండ్ని, ఇట్ ఈస్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అనే బ్రాండ్ని కాస్త ఇరాన్ అటాక్ చేసింది. సో దాంతో ఇంకా కొన్ని రోజులైతే వాళ్ళు కూడా మొదలు పెడతారు ఎట్లనే చేసి యుద్ధం ఆపాలని. అమెరికాలో ఇప్పటికే 6 సైనికులు చనిపోయారు. దీని ప్రభావం అమెరికా ఎకానమీపై కూడా పడుతుంది అంటున్నారు. గ్రోత్ దెబ్బతింటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని. అమెరికాలో ఆల్రెడీ యుద్ధానికి వ్యతిరేకంగా బలమైన ప్రజాభిప్రాయం నిర్మించబడుతోంది. నవంబర్లో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి. సో అక్కడది కీలక రిపబ్లికన్ పార్టీకి. సాధారణంగా అధికారంలో ప్రెసిడెంట్ పార్టీ ఓడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వార్ వల్ల కొత్త సవాళ్ళు కూడా రిపబ్లికన్లకు రావచ్చు. ఇలా ప్రపంచంలో ఉన్న మిత్ర దేశాల నుంచి ఒత్తిడి వస్తుంది, అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను మూసేసి గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి కారణమైంది. ఇప్పుడు $89కి పెరిగింది. అంటే ఇలా జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ ప్రెషర్స్ పెరిగితే ఇరాన్ నుంచి అమెరికా తిరిగి వెళ్ళిపోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుందని. ఆల్రెడీ నాటోలో డివిజన్ వచ్చింది. స్పెయిన్ ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మీకు ఇండియన్ ఓషన్లో ఇరానియన్ షిప్ను అమెరికా సబ్మెరైన్ డిస్ట్రాయ్ చేసింది. దానిపైన మాల్దీవ్స్, శ్రీలంక లాంటి దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ ఇండియా ఈజ్ ఆల్సో ఫోర్స్. భారతదేశంలో కూడా బలమైన ప్రజాభిప్రాయం ఏర్పడుతుంది. కనుక మొదట్లో రాయబారులందరికీ చెప్పారు, మీరు ఖమేనీ చనిపోయిన తర్వాత వెళ్ళి ఇరానియన్ ఎంబసీ సంతాప రిజిస్టర్లో సంతాపం రాయకండి దేశం తరఫున అని. కానీ ఇప్పుడు ఏం చేశారు, అక్కడికి మన ఫారిన్ సెక్రటరీ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపం తెలిపాడు. 3 రోజుల్లో మారిపోయింది చూడండి. అలా పబ్లిక్ ఒపీనియన్ మారడం వల్ల తమకు అనుకూల వాతావరణం నష్టం జరుగుతూ ఉంటుంది. ఇరాన్ ఏమో నష్టానికి సిద్ధంగా ఉంది, సుదీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇది ఎన్నడో ఒక రోజు వస్తుందని ఇరానియన్ లీడర్షిప్ కూడా తెలుసు. కానీ అమెరికానేమో ఫాస్ట్ అండ్ షిఫ్ట్ యాక్షన్కి మాత్రమే సిద్ధంగా ఉంది. సో ఎగ్జిట్ ప్లాన్ లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇరానియన్ లీడర్షిప్ పడిపోతుంది అంటే ఖమేనీ చచ్చాడు, 40 కమాండర్స్ చచ్చాడు, కానీ ఇంకో వేరే వాళ్ళు వచ్చి ఆ రెజీమ్ మాత్రం కొనసాగుతుంది. ప్రజలు తిరగబడతారనుకుంటే ఆశించిన స్థాయిలో తిరుగుబాటు లేదు. ఖమేనీకి మద్దతుగా కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఖమేనీకి వ్యతిరేకంగా కూడా రోడ్ల మీదకి వచ్చారు. సో ఎప్పుడైతే ఖమేనీని అంతం చేసి, అంటే ఖమేనీ పాలనను ఇరాన్ ప్రజలు వ్యతిరేకించవచ్చు.
ఖమేనీ పాలన వ్యతిరేకించడం అంటే అమెరికా యుద్ధాన్ని ఆహ్వానించడం కాదు కదా. ఇప్పుడు మోడీ పాలన వ్యతిరేకించే భారతీయులకు కూడా రేపు భారతదేశం పైన అమెరికా యుద్ధం చేసి మనం మోడీని అరెస్ట్ చేస్తాను ఊరుకుంటామా? మోడీని కాపాడేందుకు 140 కోట్ల మంది ప్రజల్లో అత్యధికులు ముందుకు వస్తారు, ఎందుకంటే మన ప్రధానమంత్రి కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్ కూడా వస్తుంది. అందువల్ల ఇరాన్ ఎత్తుగడ ఏంటంటే ఈ వార్ని విస్తరించాలి, వార్ను ఎక్కువ రోజులు పట్టేలా చేయగలగాలి, ఈ వార్ వల్ల జియో ఎకనామిక్ ప్రెషర్స్ పెరగాలి, అనివార్యంగా అమెరికా పైన అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావాలి. అప్పుడు ట్రంప్ చేసే పని ఏంటంటే నేను గెలిచాను ఇంకెందుకు యుద్ధం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఖమేనీని చంపుదామని పోయాం, ఖమేనీ చంపేసిన అయిపోయింది కదా, మేము గెలిచేసాం కదా అని డిక్లేర్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోలేదా? తాలిబాన్లకు 20 ఏళ్ళ తర్వాత అధికారం అప్పచెప్పి మళ్ళీ కనిపించకుండా పారిపోయారు కదా. సో ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది 20 ఏళ్ళ తర్వాత జరిగింది. ఇరాన్లో అయితే ఇప్పుడే జరిగే అవకాశం కూడా ఉంది.